మీ ఇంట్లో సమాధానం తగ్గిపోయిందా? మీ కుటుంబంలో ఆశీర్వాదం ఆగిపోయినట్టు అనిపిస్తుందా? ఎంత కష్టపడినా అభివృద్ధి లేదా? ఎవరూ మిమ్మల్ని పట్టించుకోవడం లేదా? ఈ వాగ్దానం మీకోసమే. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. హల్లెలూయా. ఒక ఆర్టిస్ట్ శ్రద్ధతో పెయింటింగ్ వేసినప్పుడు దానికి మంచి వాల్యూ వస్తుంది. ఒక బిల్డర్ శ్రద్ధతో కట్టడానికి కట్టినప్పుడు అది అందంగా ఘనమైనదిగా ఉంటుంది. మనుషులు శ్రద్ధ నిలిపితేనే గొప్ప కార్యాలు జరిగితే దేవుడు మీ మీద శ్రద్ధ నిలిపి మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తారు. హల్లెలూయా. ఒకవేళ ఎవరో నన్ను పట్టించుకోవట్లేదండి, నా స్నేహితులు నన్ను పట్టించుకోవట్లేదు, నా బంధువులు నన్ను పట్టించుకోవట్లేదు, నా ద్వారా మేలు పొందిన వారే నన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నారా? ఒంటరిగా మిమ్మల్ని విడిచిపెట్టేశారా? దేవుడు మీ యందు శ్రద్ధ నిలుపుతారు. దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటారు. దేవుడు మీ మీద శ్రద్ధ నిలిపి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. అనేక మందికి దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని మారుస్తారు. వర్ధిల్లడం అంటే కేవలం ధనం మాత్రమే అని కాదు. సమాధానము, దేవుని దయ, ఆరోగ్యము, ఆనందము, ఆత్మీయ అభివృద్ధి దేవుడు మనకిస్తారు. ఇక్కడ నివాస స్థలం అంటే కేవలం ఇల్లుని మాత్రం కాదు. కుటుంబము, వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానము, అలా దేవుడు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తారు. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎండిన జీవితం కూడా వర్ధిల్లుతుంది. ఇవన్నీ ఎప్పుడంటే మనం పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, రక్షణ పొందినప్పుడు, పరిశుద్ధంగా బ్రతికినప్పుడు. అప్పుడు దేవుడు మనల్ని 30 60 100 ఆశీర్వదిస్తారు. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ప్రార్థన చేసే విషయంలో వర్ధిల్లాలి, దేవుని వాక్యం చదివే విషయంలో వర్ధిల్లాలి, దేవుని మందిరానికి రావడంలో వర్ధిల్లాలి, దేవుని పని కోసం ఇవ్వడంలో, దేవుని పని కోసం నిలబడడంలో వర్ధిల్లాలి. దేవుడు అప్పుడు అన్ని విషయాల్లో మనల్ని వర్ధిల్ల చేస్తారని. నీతిమంతుడు, యథార్థవంతుడు ఎక్కడున్నా వర్ధిల్లుతారు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పటికీ వర్ధిల్లాడు. దావీదు గొర్రెల కాపరి అయినప్పటికీ రాజయ్యాడు. మీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు మీరు మహా అభివృద్ధి పొందుతారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవైసా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, వర్ధిల్లింపు చేయండి. స్టడీస్లో వర్ధిల్లింపు చేయండి, బిజినెస్లో వర్ధిల్లింపు చేయండి, జాబ్లో వర్ధిల్లింపు చేయండి, సమాధానంలో వర్ధిల్లింపు చేయండి, మీ దయలో వారిని వర్ధిల్లింపు చేయండి, ఆత్మలో వర్ధిల్లింపు చేయండి, అన్ని విషయాల్లో ప్రభు వారిని వర్ధిల్లింపు చేయండి, ఆరోగ్యంలో వర్ధిల్లింపు చేయండి. మీ కృపా కాపుదల వారికి తోడుగా ఉంచండి, రక్షణ దయచేయండి. ప్రభు యథార్థవంతులుగా, నీతివంతులుగా మార్చండి. దానికి తగిన ప్రతిఫలం వారికి దయచేయండి, కృప అనుగ్రహించండి, సహాయం చేయండి. మీ హస్తం వారికి తోడుగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.